నమస్తే, నేను మధు. వైసీపీ సీఎం అభ్యర్థిగా నారా లోకేష్. ఏంటి ఈ మాట వినగానే షాక్ అయ్యారా? మరి యువనేత నారా లోకేష్ గురించి అందరు ఇలాగే భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ నేతల్లో మరీ ముఖ్యంగా పేర్ని నాని. సో ఇవన్నీ నిజాలేనా, కేవలం ఇవి వార్తలేనా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, లోకేష్ గారు యువనేత, ఇప్పట్లో అందరి రుక్కు కూడా ఆయన మీదే ఉంది. ఇటువంటి తరుణంలో వైసీపీకి సీఎం అభ్యర్థి నారా లోకేష్ అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది సార్? అంటే పేర్ని నాని గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకొని, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన తోట త్రిమూర్తులు గారి అత్యుత్సాహపు స్టేట్మెంట్ కూడా చూసిన తర్వాత ఇటువంటి భావం కలగటం సహజం. గత కొన్నాళ్ళుగా రేపు ఉగాది నాటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలోకి నారా లోకేష్ రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా కేంద్రంలో వారు పదవి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. కేంద్రంలో వారికి కీలక పదవులు కట్టబెట్టబోతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం నారా లోకేష్కి కట్టబెట్టబోతా ఉన్నారు అని చెప్పని రకరకాల స్పెక్యులేషన్స్ చాలా విస్తృతంగా వైసీపీకి అనుబంధంగా ఉండే యూట్యూబర్స్ ద్వారా మొదలు పెట్టబడ్డాయి. మమ్మల్ని కూడా చాలామంది టీడీపీ సోషల్ మీడియాలో కొంచెం ఇటువంటి స్టేట్మెంట్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు, నిజమేనా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగరా, లోకేష్ గారు త్వరితగతిన ముఖ్యమంత్రి కాబోతున్నారా, చాలా కొద్ది రోజుల్లోని మార్పు చేర్పులు జరగబోతున్నాయంట కదా అని చెప్పని మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు. అయితే నాకున్న అవగాహన మేరకు సుదీర్ఘకాలం రాజకీయాలను చూస్తూ వస్తున్న నాకు ఇవన్నీ సత్యదూరమైన ప్రస్తావనలేనని చెప్పని నాకు ఒక స్పష్టత ఉంది. కారణం ఏంటి అంటే, ఒకటి, చంద్రబాబు నాయుడు గారి విజన్ రాష్ట్రాన్ని రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎటువంటి రూపురేఖలు ఇవ్వాలి, ప్రజల తలసరి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి, దక్షిణాదిలో ఇప్పటికే అతి తక్కువగా ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ పర్చేసింగ్ కెపాసిటీ, వీటి పరంగా చూసుకున్నప్పుడు లోయెస్ట్ స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న నేపథ్యంలో ఇవాళ దక్షిణాదిలోనే కాదు దేశంలోనే ఎక్కడికైనా రాష్ట్రాన్ని మలచాలి, 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలి, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అప్పుడు ప్రజలు నమ్మి ఆయన నాయకత్వానికి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తాను నాయకత్వం నుంచి దిగిపోయి, తన కోడికే కావచ్చు లోకేష్ గారు, తను సమర్థవంతుడైన నాయకుడిగా తను ప్రూవ్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళ నాన్న దింపేసి నేను ముఖ్యమంత్రిని అయిపోవాలనే తహతలో లోకేష్లో కూడా పడట్లా. కానీ లోకేష్కి ఆ విధమైన పవర్ మాంకర్గా లోకేష్ని పోర్ట్రేట్ చేస్తూ ఎప్పుడు వాళ్ళ నాన్న దింపేసి తాను ఆ పదవిలోకి రావాలా అని చెప్పని లోకేష్ కలవరించిపోతున్నట్టుగా, తహతలాడిపోతున్నట్టుగా తను పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి. ఎన్డీఏ కూటమిలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంలో భాగం ఇది. కారణం ఏంటి అంటే, ఎన్డీఏ కూటమి కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసిన 3 పార్టీల కూటమి. ఇటువంటి క్రమంలో ఇవాళ ముగ్గురు కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థంగా, సక్రమంగా, సమన్వయంతో పనిచేస్తూ ఉన్న క్రమంలో ఇటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా నిశ్చలంగా ఉన్న తాటాకంలో ఒక రాయి విసరడం లాంటి ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకన్నా చిన్నవాడైన లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతారా పడరా అని చెప్పనే ఒక అంతర్మదనం వైసీపీ ద్వారా ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల మధ్య క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, నిన్న బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఇప్పుడు జరుగుతున్న ఈ అభివృద్ధి ప్రణాళికలు ఇవి సుస్థిరం కావాలి అని అంటే, ఈ అభివృద్ధి ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో వాళ్ళ చేతుల మీదగానే ఇవి ఫలప్రదం కావాలి అని అంటే, ప్రజలకి ఆ ఫలాలు చేరువ కావాలి అని అంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. కలకాలం ఎన్డీఏ కూటమి ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. కలకాలం ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీస్సులు దక్కుతూ ఉండాలి. శాశ్వతంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నేను ఆకాంక్షిస్తూ ఉన్నారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కనీసం ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాన్సెప్టలైజ్ చేసిన ఈ డెవలప్మెంట్, ఈ కాన్సెప్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ ఒక 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రజల మద్దతు పొందగలగాలి, ఎన్డీఏ కూటమి సమన్వయంతో పనిచేయాలి, ఎన్డీఏ పార్టీల మధ్య విభేదాలకు ఆస్కారం లేకుండా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఏమన్నారు,
డిఫరెంట్ పొలిటికల్ ఒపీనియన్స్, డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్ నుంచి రకరకాల ప్రజలు, రకరకాల వర్గాలు, రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళు ఎన్డీఏని ఓన్ చేసుకొని ఈ అధికారం కట్టపెట్టినప్పుడు ఆ అధికారాన్ని శాశ్వతంగా సుస్థిరం చేసుకునే దిశగా ఎన్డీఏ శ్రేణులు సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ బోత్ హెడ్ హ్యాండ్స్, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట ఒకే బాటగా వాళ్ళు అడుగులేస్తా ఉన్నారు. అటువంటప్పుడు ఎలా అయినా సరే ఆ ఎమోషనల్ కనెక్టివిటీని బ్రేక్ చేయాలి అని చెప్పని ఒక లక్ష్యంతో వైసీపీ పనిచేస్తా ఉంది. కానీ సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇంకా వచ్చే 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఉండాలి అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా 15 years బాబు గారి సీఎం అని. కానీ ఇక్కడ చూస్తుంటే నారా లోకేష్ గారు సీఎం అని వార్తలు అయితే వస్తున్నాయి. సరే, ఒకవేళ సీఎం అని వార్తలు వస్తే టీడీపీకి సంబంధించిన నాయకుడుగాను లేకపోతే టీడీపీకి సంబంధించిన సీఎం అభ్యర్థిగాను ప్రకటించాలి, కానీ వైసీపీ అభ్యర్థిగా ఏంటి సార్? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వైసీపీ అభ్యర్థిగాని కాదు, వైసీపీ నాయకులు చేస్తున్న అత్యుత్సాహ ప్రదర్శన చూస్తే రేపటి రోజున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పాల్సిన దగ్గర ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వైసీపీ వాళ్ళు ముందు ప్రకటిస్తా ఉన్నారు. మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది అంటే అక్కడికి పేర్ని నాని తాను చాలా ఎక్కువగా పోర్ట్రేట్ చేసుకుంటూ తనకి కేంద్ర ప్రభుత్వంతో కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు? కేంద్ర అధికారంలో ఉంది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ కాదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం పేర్ని నానికి అందిందంట. అంటే ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారితో విభేదిస్తారు వీళ్ళు. కానీ కేంద్రంలో మళ్ళీ అక్కడ కూడా ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా సరే అక్కడ పెద్దలను మాత్రం పల్లెత్తు మాట కూడా అనే సాహసం చెయ్యని వైసీపీ పార్టీ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఎన్డీఏ కూటమికి వాళ్ళ 170 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలతో అధికారం దక్కింది. తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీకే ఒక స్పష్టమైన మెజార్టీ ఉంది. అయినా సరే ఎన్నికలకు ముందు ఏ అలయన్స్ తోటి ప్రజల వద్దకు వెళ్ళారో అదే అలయన్స్ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యే వరకు ఏ అలయన్స్ నమ్మి ప్రజల అధికారం కట్టబెట్టారో అదే అలయన్స్ తోటి నెక్స్ట్ 5 years కూడా వాళ్ళు కొనసాగే విధంగానే ప్రజల మద్దతు ఏ అలయన్స్కి అయితే దక్కిందో అదే అలయన్స్ను కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రజల నమ్మకాన్ని కాదు అని చెప్పని, ప్రజలు తన నాయకత్వానికి ఇచ్చిన ఆశీస్సుల్ని దాన్ని అనీవెన్ అడ్వాంటేజ్గా తీసుకొని తన కొడుక్కి అధికారం కట్టబెట్టాలి అని చెప్పనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అలాగే తన తండ్రిని అధికారం నుంచి దూరం చేసి అధికారం దక్కించుకోవాలని చెప్పనే పవర్ మాకర్గా లోకేష్ కూడా లేడు. కానీ ఇక్కడ వైసీపీ ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తుంది. ఇదే క్రమంలో ఇంకొక వైసీపీ నాయకుడు నిన్న తోట త్రిమూర్తులు ఇంకొక ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పదవి మార్పిడి కానీ జరిగిన పక్షంలో లోకేష్ను ముఖ్యమంత్రిగా మేము ఎలా ఆమోదిస్తాం, పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పక్షంలో కాపులు అంగీకరించరు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో ఒకవేళ అధికారం మార్పిడి జరిగిన పక్షంలో అది మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం ఎంపిక జరుగుద్ది. శాసనసభా పక్షాన్ని మెజారిటీ ఉన్న శాసనసభా పక్షాన్ని నేతకి ముఖ్యమంత్రి పదవి దక్కుద్ది తప్ప కులపరమైన సంఘాలకు, కులపరమైన భావజాలాలకు, కులాభిమానాలకు, కులపరమైన యాక్సెప్టెన్స్ తోటో డిజాక్సెప్టెన్స్ తోటో అన్యాక్సెప్టెన్స్ తోటో ఎవరికి ముఖ్యమంత్రి పదవిలో కట్టబెట్టడం జరగదు, తొలగించడం జరగదు. ఈ బేసిక్ ప్రిన్సిపల్ కూడా మర్చిపోయి సుదీర్ఘకాలం చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తోట త్రిమూర్తులు లాంటి సీనియర్ నాయకుడికి ఈ మాత్రపు బేసిక్ ప్రిన్సిపల్ కూడా తెలియదా? అంటే రాజ్యాంగపరమైన హడ్డిల్స్ ఎలా ఉంటాయి, రాజ్యాంగపరమైన ఆబ్లిగేషన్స్ ఎలా ఉంటాయి, రాజ్యాంగపరమైన కంపల్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా తోట త్రిమూర్తులు లాంటి నాయకుడికి తెలియదా అనేది ఇవాళ ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ముఖ్యమంత్రి పదవి గురించి అనవసరపు చర్చకు తెరలేపడం ద్వారా వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఏదో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా శ్రేణుల మధ్య లేని యంత్రాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాళ్ళ ఎన్డీఏ కూటమి కీలక నాయకత్వం మొత్తం అధినాయకత్వాలంతా కూడా రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఎన్నికలకు ముందు తమ్మించిన వాగ్దానాలు నిలుపుకునే దిశగా ముఖ్యంగా రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడుతూ రాష్ట్రంలోకి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ రాష్ట్రంలో సంకల్పించుకున్న రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కూడా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేయించడం, అలాగే రాష్ట్ర నిరుద్యోగ యువతకి తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా
ఎన్డీఏ కూటమి ఎలా అడుగులు వేయించాలి, మళ్ళీ తిరిగి 2029లో ప్రజా మద్దతు ఎలా పొందాలి అని చెప్పని ఇవాళ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష నాయకత్వం అంతా కూడా ఆలోచన చేస్తున్నప్పుడు అటువంటి ఆలోచనకి భిన్నంగా ఎంతసేపటికి ఈ విభజించు పాలించు అన్న సూత్రాన్ని అమలు చేస్తూ వైసీపీ పార్టీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాను అనుకుంటుంది తప్ప ఇటువంటి రాజకీయ వ్యూహాలని ప్రజలు పరిగణలోకి తీసుకోరు. ఇవాళ వీళ్ళ ప్రెడిక్షన్స్కి భిన్నంగా రేపు ఉగాది నాటికి ఇవాళ నాయకత్వం మార్పిడే జరగన పక్షంలో అప్పుడు ఇవాళ వీళ్ళు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్లుగానే ప్రజల దృష్టిలో మిగిలిపోవడం కూడా ఖాయం అనేది వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే ఏదో ఒక రకమైన రాజకీయపరమైన కార్యకలాపాలు నడపాలి, మీడియా ముందు ఏదో రకంగా మాట్లాడాలి కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడానికి పెద్దగా ఆస్కారం దక్కట్లేదు. కాబట్టి ఈ రకమైన కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ పేరిట తమకేదో సమాచారం ఉందనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే స్టేట్మెంట్లకి అయితే వీళ్ళు పరిమితం అవుతా ఉన్నారు అనేది వాస్తవం. నిజానికి నారా లోకేష్ గారికి తన సొంతంగా పబ్లిసిటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు సార్, వైసీపీ వాళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు ఫ్రీగా, దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే సహజంగానే వైసీపీ నోరు దేశం ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా లోకేష్ నామ జపం ఎక్కువైందనేది వాస్తవం. సో ఏదేమైనా సరే యువ నాయకుడు లోకేష్ తన అభివృద్ధి బాటలో నిరక్షరాస్యతను ఎలా తగ్గించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఉద్యోగ కల్పన ఎలా చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే ఫ్యూచర్లో అంటే వచ్చే ఉగాది కల్లా అధికార మార్పిడి జరుగుతుంది, నారా లోకేష్ ముఖ్యమంత్రి అన్నట్లు వైసీపీ వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి ఉగాదికి వీళ్ళు చెప్పినట్టు ఆ జోషం నిజమవుతుందా, లేకపోతే వీళ్ళు యథావిధిగానే అబద్ధపు వార్తలు తెర మీదకి తెస్తున్నారా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.